ఏయ్ కొట్టుండ్రి కొట్టుండ్రి, కోపం మొత్తం కోసేలేదాకా కొబ్బరికాయలు పట్ట కొట్టుండ్రి. మరి లేకుంటే ఏంది, ఇన్ని రోజులు పబ్లిక్ను కష్టాలు పెట్టిన కలెక్టరు బదలై పోతుంటే ఎవరు మాత్రం కొండంత సంబరం చేసుకోరు చెప్పుండ్రి. అమ్మయ్య, ఇప్పటి నుంచి ఏ తిప్పలు ఉండదని, తప్పు లేకున్నా ముప్పు తిప్పల పెట్టే కలెక్టర్ పీడ విరుగుతున్నదని, ఇంతకంటే సంబరం ఇంకేం ఉండదు అన్నట్టు తట్టెడు కొబ్బరికాయలు తెచ్చి తలా ఒకటి కొడుతున్నారు. కాయలు కొట్టుకుంటా కోపం అంతా ఎల్లదీస్తున్నారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ నియంతల తీరుగా పరిపాలన చేసిండట. జనం బాధలను పట్టించుకున్న పాపాన పోలేడట. అడ్డమైన రూల్స్ పెట్టి ఆగం పట్టించిండట. రాజకీయ లీడర్లకు తొత్తు తీరుగా మారి వాళ్ళ కోసం పనిచేసిండట. సర్కారుకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే లేనిపోని రూల్స్ పేరుతోని అరిగోస పెట్టిండట. సర్కారు పనులు చేయాల్సిన కలెక్టర్ రాజకీయాలు చేసిండు. మంచికి బదులు చెడు చేసిన వాళ్ళని కాపాడే పనులు చేసిండట. అందుకే ఏగో గిట్ల సంబరాలు చేసిండ్రట. అభయాంజనేయ స్వామి గుడిలో కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. టపాసులు వేల్చిండ్రు. లెక్కలేనన్ని తిక్కల పనులు చేసిన కలెక్టర్ను బయటికి పంపించినందుకు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకు పాలాభిషేకం చేస్తున్నారట. మంచి పని చేసిండు మా సీఎం సార్ అని బీసీ సంఘాలు సిరిసిల్ల పట్టణంలో బాంబులు కాల్చిండ్రట. ఇదే మాకు దీపావళి, ఇదే మాకు అస్సలైన దసరా అన్నట్టు మస్తు సంబరాలు చేసుకున్నారు. మరి అంతే కదా, ఎక్కడనో ఏదో జరిగితే ఎగిరిగంతేసుడు కంటే మనకు జరిగే అన్యాయం ఆగిపోతే, కష్టాలు కరుమరుగైపోతే అదే అస్సలైన సంబరం కదా. ఏమంటారు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఉత్తుత్తగా ఉండేటట్టు లేవు కదా. పోటీ పొట్టుగా 4 కాళ్ళ మీద నడిచేటట్టే కొడుతుంది. ఇదంతా తెలంగాణలో ఉన్న పార్టీల నడుమ అనుకుంటే మన అంచనాలు డ్రైనేజీలో ముంచినట్టే. ఎందుకంటే ఆ హోరాహోరీ పోటీ ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే నడుస్తున్నది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ కావాలనుకున్న వాళ్ళు ఒకళ్ళ మీద ఇంకొకరు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇగో ఇక్కడ చూడండి, కంజర్ల విజయలక్ష్మి అనే కాంగ్రెస్ లీడర్ అమ్మ టికెట్ నాకే ఇవ్వాలన్నట్టు పెద్ద ఫోటోలతోని బ్యానర్లు కట్టింది జూబ్లీహిల్స్లో. ఇక ఎవల కళ్ళు మాండినాయో, ఎవరికి కోపం వచ్చింది. అమ్మ నీకు టికెట్ ఇస్తే మేమేం కావాలి అన్నట్టు పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు పొట్టు చింపేసిండ్రట. ఎస్పీఆర్ హిల్స్, కార్మిక నగర్, ఇంకా కొన్ని దిక్కులలో ఫ్లెక్సీలు పెద్దగా కడితే చింపి పారేసిండ్రట. ఇదంతా చేయించింది సీఎన్ రెడ్డి అని అంటుండ్రు విజయలక్ష్మి వర్గం మనుషులు. ఎట్లుందో చూడండి కాంగ్రెస్ పార్టీలలో. సొంత పార్టీలతోనే పోటీలు పెట్టుకునే వారు వన్ సైడే జరుగుతున్నది అన్నట్టు చేస్తుండ్రు. ఇద్దరు కొట్టుకుంటే మూడవనికి సందు దొరికింది అన్నట్టు వీళ్ళు కొట్టుకుంటుంటే బయట పార్టీలు గెలుస్తాయి కావచ్చు. మరి ఎందుకు వచ్చిన పంచాయతీ? అందరు కలిసి ఫలానా మనిషిని నిలబెడతాడు అని చెప్పుకొని ఎవల పని వాళ్ళు చూసుకుంటే అయిపోయాయి. కానీ ఇట్లా లొల్లి పెట్టుకొని ఫ్లెక్సీలు దింపుకొని ఇజ్జత్ తీసుకున్నాడు ఎందుకు అని అంటుర్రు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. పార్టీ పెద్దలు కూడా ఈ తగాదాలను తమాషాలు చూసినట్టు చూస్తున్నారు. ఏందో ఏమో పోన్రి.